అన్ని చాలా బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం అయితే. ఎటువంటి ఇబ్బంది మత్స్యకారులకి అయితే ఇబ్బంది అయితే అసలు లేదండి. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రభుత్వం. ప్రతిసారి ఉంటే మాకు హ్యాపీగా ఉంటుందని బాగా నమ్మకం అంతే. చాలా సంతోషం అండి. అలాగే కొంతమందికి పర్లేదు, వాళ్ళకు కూడా అందరికి పడిపోతే మా మత్స్యకారులు అందరికి హ్యాపీగా ఉంటది. ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తామండి. జగన్ వచ్చిన తర్వాత ఈ 300 యూనిట్లని పెడితేప్పుడు ఆ 300 యూనిట్లకి బోల్ మందికి పడలేదు. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈ రోజు మత్స్యకారుల సేవలు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు అడుగు వేసింది కూటమి ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మత్స్యకారుడికి డబ్బులు అందాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈ రోజు 20,000 రూపాయలు వేయడం అయితే జరిగింది. అయితే 20,000 రూపాయలు ఎంతమందికి అందాయి, ఇంకా ఎంతమందికి అందాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. చాలా సంతోషంగా ఉందండి. ముందుగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీకి మా మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వేట నిషేధ సమయంలో గత సంవత్సరం కూడా 20,000 వేశారు, ఈ సంవత్సరం కూడా వేట నిషేధ సమయంలో 20,000 వేశారు. వాళ్ళకి మా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ 60 రోజుల పాటు వేట నిషేధం వల్ల మీకు 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. 20,000 రూపాయలతో మీరు ఎలా ఉంటున్నారు? అంటే హ్యాపీ అన్నా మీకు? ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీయే. ఎందుకంటే వేట నిషేధ సమయంలో ఆపేశారు కాబట్టి, గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వెల్ అండ్ గుడ్, పర్వాలేదు, సంతోషకరమైన విషయమే. కాకపోతే ఈ మత్స్యకార భరోసా అనేది ఇంకా కొద్దిగా పెంచితే బాగుంటదని అనుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం మాకు వెసులుబాటు కల్పించింది. ఏంటంటే వేట నిషేధ సమయంలో కూడా అంటే ఇంజిన్ లో పెట్టుకోకుండా తెరచాపల మీద వేటకి వెళ్ళాలని చెప్పి ఒక వెసులుబాటు కల్పించింది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే పూర్తిగా ఆదాయం కోల్పోకుండా ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదో మీకు తోచింది తెచ్చుకోండి, సంపాదించుకోండి, పిల్లల్ని ఫ్యామిలీని పోషించుకోండి అని చెప్పి ఒక వెసులుబాటు కల్పించడం అది చాలా సంతోషకరమైన విషయం. అంటే వేట నిషేధం ఈ 60 రోజుల పాటు ఎందుకు చేస్తారండి? ఎప్పుడు కూడా ఎండాకాలం అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండాకాలంలో చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ చేపలను మనం చంపకుండా ఉండడానికి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ చేపలని, గుడ్లు పెట్టిన చేపలను చంపేస్తే రాబోయే తరాలకి, రాబోయే రోజులకి వాళ్ళకి చేపలు ఉండవని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ చేపల వేట నిషేధం అనేది పెట్టారు. ఇది మంచి నిర్ణయమే. ఈ 2 నెలలు ఆ గుడ్లు పెట్టి చేపలన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి అవి ఎలవలా పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత చేపలు మీరు వేట కొనసాగించుకోవచ్చు అని చెప్పి 2 నెలలు ఆపుతారు. దానికోసమే వేట నిషేధ సమయం ప్రభుత్వం దీనికోసం ఏది కూడా చెడుగా ఆలోచించలేదు. అంతా మా కోసం ఆలోచిస్తుంది, మత్స్యకారుల కోసం. మరి 20,000 అంతే కదా, హ్యాపీ అని మీరు? చాలా సంతోషం అండి. అలాగే కొంతమందికి పర్లేదు, వాళ్ళకు కూడా అందరికి పడిపోతే మా మత్స్యకారులు అందరికి హ్యాపీగా ఉంటది. ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తామండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇయే కాదు, మొన్న ఇంజినాలు పెడితే ఇంజినాలు కూడా వచ్చాయి. అన్ని బాగానే జరుగుతున్నాయి. మాకు ఫిషర్మెన్లకి అయితే అన్ని బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ ప్రభుత్వం వచ్చి చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. జీపీఎస్ అంటే జీపీఎస్ వస్తున్నాయి, ఇంజినాలు అంటే ఇంజినాలు వస్తున్నాయి, సబ్సిడీ మళ్ళీ అష్ట బోట్లు వస్తాయి, లోన్లు కూడా వస్తున్నాయి, ఇల్లు కట్టుకున్న లోన్లు అన్ని బాగానే ఉన్నాయి. 2,50,000 లోన్లు వస్తున్నాయి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి. అన్ని చాలా బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం అయితే. ఎటువంటి ఇబ్బంది మత్స్యకారులకి అయితే ఇబ్బంది అయితే అసలు లేదండి. చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ 2 నెలల పాటు మీరు ఏం చేస్తారండి? అంటే ఈ వచ్చే ఈ 20,000 రూపాయలు మీకు ఆదాయం సరిపోతుందా? పర్లేదు, సరిపోతుంది. కాస్త కోస్త తరసాపలు మనం కూడా వెళ్తున్నాం కదా అని కొంచెం సరిపెట్టుకుంటాం. మోటార్లు వేసుకోకుండా తరసాపలు మనం వెళ్తున్నాం కదా, కొద్ది సరిపెట్టుకుంటాం. అలాగా మరి ఏం చేస్తారు 20,000 రూపాయలు? ఏదో మామూలు ఖర్చు చేసుకుంటాం. పిల్లల ఫీజులకు, ఏనుకో తినడానికో చేసుకుంటాం. మరి ఏనుకో ఖర్చు అవుతాయి కానీ మానేస్తాయండి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మరి? థ్యాంక్స్ చెప్తాం. మరి ఈ ప్రభుత్వం ప్రతిసారి ఉంటే మాకు హ్యాపీగా ఉంటుందని బాగా నమ్మకం అంతే. 20,000 రూపాయలు అందే కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది మరి. అదే తమ్ముడు గారు చెప్పినట్టే బాగానే ఉంది మరి. స్కూల్ ఫీజులో కొంచెం ఎక్కువైపోతున్నాయి పిల్లలకి చదివించుకురారిపోతున్నాం సార్. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు పిల్లలు. అదే ఇప్పుడు మీకు ఈ 2 నెలల పాటు మరి మీకు బ్రతకడానికి కోసం చెప్పి 20,000 రూపాయలు ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. అదే డబ్బులు పండైన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటే మాకు ఇంకా సంతోషంగా ఉంటదండి. అది మీకు పడ్డాయి కదా డబ్బులు పడ్డాయి మాకు. మరి ఏం చేశారు 20,000 రూపాయలు? ఖర్చులకి పిల్లలకి బుక్కులు ఇవన్నీ కొంటాం. మేము ఆటకెళ్తే జరుగుతుంది, లేకపోతే లేదు మాకు.
అది మధ్యగారుల సేవలు అని చెప్పేసి ఇప్పుడు 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది, మీకు అందే అండి? మాకంతే పింఛను ఉన్నది కాబట్టి మాకు లేదు. అందలేని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ గురించి మాత్రం అందరికి అందాల. ఇప్పుడు మా పింఛను ఉన్న వాళ్ళకి వద్దు, మాకు మనం పర్వాలేదు. ఇప్పుడు పేర్లు ఎట్టుకున్న వాళ్ళకన్నా రావాలి కదా. అయితే సగం మందిరికి వచ్చి సగం మందిరికి రాకపోతే రానైన వాళ్ళు కూడా బాధపడతారు కదా. అందు గురించే చంద్రబాబు నాయుడు అయినా అందరికి ఉన్నట్టుగా చెయ్యమని మరీ కోరుతున్నాం. మధ్యగారుల కోసం 20,000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఈ ఇవ్వటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇవ్వడం వల్ల పంచితే 2 నెలలు ఆటకాలకు మేము ఎత్తున్నాం కాబట్టి అందు గురించే ఇస్తున్నారు. 2 నెలలు మరి దురాకంగా తండాడించుకుంటున్నాం. మరి అలాగోనాగా అప్పు సప్పు చేసుకుని మరి అది అలాగే ఇవ్వకపోతే బోర్డు ఇది అయిపోయింది. అలాగనే చంద్రబాబు నాయుడు కూడా ఇవన్నీ కొద్దిగా చూడమని మరి రానైన వాళ్ళకి కూడా రప్పించినట్టుగా చెయ్యమని మరి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యగారు సేవలు అని చెప్పేసి 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది, మీకు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? అలా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటుందంటే మాకు ఎలాగ ఏటలు కలకుండా ఇప్పుడు లోన్ అయితే కిట్టాలు ఎక్కువ వేస్తాయి. అవన్నీ కొద్దిగా గంగ కూడా సముద్రం కూడా కొద్దిగా ఇది కూడా ఉంటది. అలాంటివన్నీ మనకి జరుగుతాయి. అలాంటప్పుడు మనం వెళ్ళకుండా మత్స్యకారు భరోసా ఇప్పుడైతే మత్స్యకారు సేవలు అది అవుతుంది. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు మనం మోటార్ బోట్లు ఏ పట్టుకెళ్లకుండా కూడా ఆల్రెడీగా ప్రభుత్వం ఆపారు. ఆపిన దానితో ఇది ఒక్కటి చెయ్యండి సార్. ఇది నైట్లు కాపు అని మాట అది ఆపేయండి సార్. ఇది ఈ యొక్క మాట ఆపేయండి. నైట్లు కాపు అని మాట అది ఆపేస్తే చాలా మంచిది అవుతుంది. డబ్బుల గురించి డబ్బులు మొత్తం అంత మాట్లాడొచ్చు. 20,000 రూపాయలు పడ్డాయి కదా, దేనికి వాడతారు 20,000 రూపాయలు? మా స్కూల్ పిల్లలకి ఇవన్నీ ఎలాంటివి, మా ఇంట్లో ఎలాంటివి ఏ బియ్యం బస్తాలు వేసుకోతాము. ఏమైనా బట్టలు వేసుకొని మంత అయ్యానికి అన్ని కోవడం మామూలుగా. ఇది మా పిల్లలకి ఏ స్కూల్ బట్టలు ఏ అనిసాను కానీ పిల్లలకి సెలవు ఇస్తారు. నాకు ఇద్దరు పిల్లలు కూడా సెలవు ఇస్తే ఆ పిల్లలకి బట్టలు కొనాలా, ఇవన్నీ కొనాలా, ఇవన్నీ చెయ్యాలా, ఇవన్నీ స్కూల్ పట్టుకొని ఇవన్నీ చెయ్యాలి. అమ్మఒడి వస్తాయి, అమ్మఒడి స్కూల్ పిల్లలకే సరిపోతాయి. ఇప్పుడు మధ్యగారుల సేవలు అని చెప్పేసి గవర్నమెంట్ 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎలా అనిపిస్తుందండి మీకు? ఉపయోగం ఉంది కానీ అందరికీ పడట్లేదు. పన్నులు పడుతున్నా పన్నులు పడట్లేదు. 3 మీటర్లు ఉన్నాయని కొందరు తీసేస్తున్నారు, వేసి ఉందని తీసేస్తున్నారు. కొందరికి అయితే ల్యాండ్ చూపిస్తుందని అది తీసేయడం జరుగుతుంది. కానీ 20,000 పడడం మంచిదే, అందరికీ బాగానే ఉంది. కానీ అందరికీ పడాలి. గవర్నమెంట్ భరోసా అనేది మత్స్యకారుల భరోసా అనేది అందరికీ పడితే మంచిది. 20,000 కన్నా 10,000 పడినా పర్లేదు, అందరికీ పడాలి. నాకు పడ్డది అనుకో నాకు ఆనందంగా ఉంది. పడిన బాధపడతారు కదా, అలాగని అందరికీ పడాలి. నా అభిప్రాయం అదే. గవర్నమెంట్ 20,000 రూపాయలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు, ఎలా అనిపించింది మీకు? బాగానే అనిపిస్తుంది, ఇవ్వడం మంచిదే కదా. మరి 2 నెలలు ఉండిపోతున్నాం కదా మేము. 2 నెలలు ఉండిపోయినందుకు 20,000 రూపాయలు ఇస్తున్నారు, బాగానే ఉంది జనాలకి అయితే. కానీ అందరికీ పడాలి. అది దేనికోసం ఇస్తున్నారండి? ఇప్పుడు అంటే మోటార్ బోట్లు ఆపేస్తున్నారు కదా సార్. మోటార్ బోట్లు ఆపేనందుకు 2 నెలలు ఉండిపోతుంది కాబట్టి ఆయనకి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చినట్టు ఇస్తుంది. 20,000 రూపాయలు ఇవ్వడం వల్ల మీకు జీవనోపాధి గడుస్తుంది అంటారా? గడుస్తుంది. మరి 20,000 సర్దుబాటు చేసుకోవాలి. మరి అంతగా మనం అప్పుడు నాకు జరగంత అవ్వదు కదా. ఇచ్చిన 20,000తో ఏదో వండుకొని తింటామే అంతవరకు. కూటమి ప్రభుత్వం మధ్యకారుల కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు మధ్యకారు సేవల కింద ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది, మీకు డబ్బులు పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుందండి? సంతోషంగా ఉందండి, డబ్బులు పడ్డాయి, సంతోషంగా ఉంది. మరి 2 నెలల నుంచి ఆటకాలేదు, ఇలా కూర్చొని ఉన్నాము, తిన్నాము. మరి 20,000 పడక మీ సంతోషంగా ఉండి జీవకోసం జరిగింది అనేసి మరి మేము కూడా కొన్ని మందికి కూడా పడలేదు, పడిన సంతోషంగా ఉన్న పడిన బాధపడుతున్నారు అనేసి మేము చెప్తున్నాం. అలాగే మరి ఆటలు కూడా 2 నెలల నుంచి ఆటలు కలలేదు. థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీకు 20,000 రూపాయలు వేస్తారు కదా, దేనికి వినియోగిస్తారు 20,000? దేనికి వినియోగిస్తే అనక్షజన్ గురించి చెప్పారు అన్నమాట. అనక్షజన్ గురించి మాకు 20,000 వేశారు. 2 నెలలు ఉండిపోయాం కాబట్టి ఆటగాల కన్నా ఇంటికాడ కూర్చొని తిన్నందుకు ఈ 2 నెలలు కూడా వేసాడని 20,000 ఇస్తాం, మాకు సంతోషపడ్డాం. మరి అంతవరకే మరి లేదు. 20,000 వల్ల మీకు ఉపయోగం ఉందంటున్నారా? 20,000 కూడా ఉపయోగం ఉంది. మరి 2 నెలలు కూర్చొని తిన్నాం కదా, మరి ఆయన గురించి మరి అది ఓడుకొని తిననిచ్చే మాకు జీవపరిశ్రమ అదే నుంచి మేము మాట్లాడుతున్నాం. థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. మధ్యగారుల కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు వేశారు గవర్నమెంట్, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుందా? మరి 20,000 అందే మీకు? అందే కదా, మరి ఏం చేస్తారు 20,000? ఇంట్లో అలా పుస్తకాలు చేసుకుని బాధపడాలి. అంటే ఇప్పుడు మీకు ఈ డబ్బులు 20,000 వేశారు కదా, మరి ఈ డబ్బులతో మీకు ఇంట్లో జీవనోపాధి సాగుతుంది అంటారా? సాగుతుంది, బాగానే సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యకారుల సేవలు అని చెప్పేసి మధ్యకారులకి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది, అది మీకు అందే అండి, ఎలా అనిపిస్తుంది? మేము ఫస్ట్ ప్రభుత్వంతో అంతే. జగన్ వచ్చిన తర్వాత ఈ 300 యూనిట్లని పెట్టాడు.
పెడతాప్పుడు ఆ 300 యూనిట్లకి బోల్ మందికి పడలేదు, ఇలా పడలేదు. ఇప్పుడు టీడీపీ ఓట్ల లక్షణం ఎప్పుడు వచ్చింది అంటే అలా పెడతాప్పుడు సార్లు ఏంటంటారు, మీకు ఏసీలు పెట్టుకోవచ్చు, మేము ఏసీలో బతుకుతున్నాం, మీరు ఏసీలో ఉండొచ్చు, అన్ని చెయ్యొచ్చు, చెందొచ్చు, ఏమైనా సరే అమ్మఒడైనా సరే పింఛన్ అయినా సరే ఏదైనా పడుతుంది అనేసి ఆ సార్లు చెప్తున్నారు. సార్లు చెప్తాప్పుడు మా మత్స్యకార భరోసా కూడా పడుతున్నాయి అనేసి చెప్తున్నారు, అందరికీ పడుతున్నాయి. కానీ ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం పెడతాప్పుడు ఈ 300 యూనిట్లు ఇవన్నీ పెట్టాడో సగం మందికి ఒక 100లోను 10 మంది పడట్లేదు, 90 మందికి పడుతున్నాయి, అందరూ సంతోషంగా ఉన్నాయి. ఈ 10 మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగనేసి సెల్లో చూస్తే 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల దాకా పడతాయి అనేసి చెప్తున్నారు. సెల్లోను ఇలాగ మసీదులు ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి అన్నీ చెప్తున్నారు. మరి ఇప్పుడు సోలార్ వచ్చాయి, సోలార్ పెట్టేసుకోతాం అనుకో, కరెంట్ మీటర్లు తప్పిపోయింది అనుకో, అప్పుడు మాకు పడతాయి అనేసి వస్తాయి అనుకో, అప్పుడు మళ్ళీ సోలార్ ఎట్టుకైపోయాడు కదా, నాలుగు అదేదో అంటారు మీరు, అది గురించి కాదు, 4 చప్పుల బండి తోళ్ళండి పెద్దోడే, 2 చప్పుల బండి తోళ్ళు చిన్నోళ్ళే, ఆ చిన్నోళ్ళకే పడుతున్నాయి అనేసి మీరు అనుకోవచ్చు. అలాగా ఇప్పుడు సోలార్ పెట్టుకున్నంత పెద్దోళ్ళ మీద లెక్క అనేసి వస్తుంది అనేసి మా డౌట్ ఉంది. సోలార్ కూడా పెట్టుకోవట్లేదు అనేసి నా అభిప్రాయం. అది ఇప్పుడు మధ్యకారుల కోసం చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు కదా ప్రతి కుటుంబానిలో. ఎవరైతే ఉంటారో పెద్ద వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఆ 20,000 రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? బానే ఉంటుందా? 20,000 రూపాయలు సరిపోతుంది సారు? 20,000 రూపాయలు అందితే చాలా మంచిది అనేసి అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఏంది తెలిసినా, ఇప్పుడు ఈ 2 నెలలు మత్స్యకారులు ఊళ్ళో పెట్టేశారనేసి అందరికి మత్స్యకారుల మొత్తం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని మత్స్యకారులు ఆపేశారనేసి 20,000 రూపాయలు పడిన వాళ్ళ సంతోషంగా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎందుకు తెలిసినా, చంద్రబాబు నాయుడు మంచోడు, చెడ్డోళ్ళు అనలేదు, చంద్రబాబు మంచోడు, అందరికీ హ్యాపీగా ఉన్నది. కానీ పక్కడు పడి ఒక్క మనిషికి 10 మంది పడి ఒక మనిషికి పడకపోతే నాకు బాధ అనిపిస్తుంది అనేసి కోరిక. అంటే 20,000 ఇవ్వటం వల్ల మీకు హ్యాపీగా ఉంది సార్, హ్యాపీగా ఉంది. ఎందుకు తెలిసినా, ముందల్లా చేసుకున్న పైలన్స్ అప్పులు ఇప్పుడు రద్దు చేసుకోతున్నాం. ఇప్పుడు ముందల్లా ఏంది, ఏటలు నిషేధం వల్ల ఏటి అక్కడొక్కడ అప్పు చేసుకోవాలి. ఆ అప్పు చేసుకున్న వల్ల ఇప్పుడు ఏటి చేస్తున్నాడు, పైలన్స్ వాళ్ళకి కట్టేసిన వల్ల మాకు కూడా సంతోషం ఉండి 2 మూటలు బియ్యం కూడా వేసుకొని హ్యాపీగా సంతోషంగా తంతున్నాం. మత్స్యకార సేవలు అని చెప్పేసి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అనిపిస్తుంది అండి మీకు? చాలా బాగుంటుంది. మత్స్యకారులకి 20,000 ఇవ్వడం చాలా మంచిదండి. మరి ఇవ్వడం అయితే మత్స్యకారులకి అందరికి ఇవ్వడం లేదండి, తక్కువ మందికి ఇస్తున్నారు. కరెంట్ బిల్లు అనగా ఇయ్యనగా మరి పింఛన్లు లేపడం అనగా చేయడం అది చాలా తప్పు అండి. అది చాలా తప్పు. ఆనాడు సేకరణ మత్స్యకారుడు జాలాడు అన్నోడికి అందరికి ఇస్తే చాలా మంచిదని మరి పోతున్నాము. చంద్రబాబు నాయుడు కూడా అదే కోరుతున్నాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పినా సరే చంద్రబాబు నాయుడు చేస్తారండి. ఈనాడు పనులు అయితే చంద్రబాబు నాయుడునే చేయమని చెప్తున్నాం మేము. ఓకే, మీకు మధ్యకాలకి 20,000 రూపాయలు ఇవ్వటం వల్ల మీకు జీవనోపాధి గడుస్తుందంటారు ఈ 2 నెలల పాటు? గడుస్తుందండి. 20,000 రూపాయలు ఎత్తే మామూలు 60 రోజులు 2 సొంతాలు తిన్నా సరే 20,000 రూపాయలు సరిపోతాయని మేము అనుకుంటున్నాం. 20,000 రూపాయలు సరిపోయినా సరే మరి తక్కువ మందికే పడుతున్నాయని మనం బాధపడుతున్నాం. మరి ఇప్పుడు 100 మంది పడ్డాయి, 300 మంది పడలేదు. మరి 300 మంది వాళ్ళు బాధపడితే మళ్ళీ ఎలా జీవితం చదవగలరు? అది 300 మంది కూడా పడినట్టు చూడలేము. ఒకసారి చెప్తున్నాను అది. ఓకే, అంటే ఇప్పుడు దీనికోసం అనేసి మీకు 20,000 రూపాయలు గవర్నమెంట్ వేస్తుంది. మరి ఇప్పుడు 20,000 రూపాయలు ఏనికి ఇస్తున్నారు గవర్నమెంట్ తెలీదా? ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారండి 20,000 రూపాయలు ఏనికి ఇస్తున్నారు? 61 రోజు ఉండిపోతున్నాం కాబట్టి 20,000 ఇస్తున్నారు. 20,000 వేసిందే 100 మందికి పడి 300 మంది పడిపోతే బాధ కాదు. అదే 400 మంది పడినట్టు చూడమని చెప్తున్నాం ముందు చంద్రబాబు నాయుడుకి ముందు. అది అండి. నాకైతే 20,000 పడ్డది సార్, నేను హ్యాపీ, చాలా హ్యాపీ. మేము 600 బోట్లు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. దాంట్లో ఇప్పుడు ఎంతమందికి అయితే డబ్బులు లబ్ధి అయ్యాయి అంటే, ఇప్పుడు ఎలిజిబుల్ లో ఉన్నా కానీ ఇప్పుడు 300 నెంబర్స్ లోని 100 నెంబర్స్ కి ఇప్పుడు అమౌంట్ పే అయింది. ఫోన్ చేసి అడిగితే 2 days లో వస్తాయని అన్నారు. మెయిన్ రీజన్ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు మాకు ఇప్పుడు వేటలకు వెళ్ళాం. మనం ఇప్పుడు ఈ సీజన్ లో వేటలకు వెళ్ళకపోతే మనం ఎక్కడ ఉంటాం సార్? ఎండాకాలంలో మనం ఎక్కడ ఉంటాం? ప్రెసెంట్ ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉంటే ఫ్యాన్ వేసుకోనో ఏ టీవీయో ఏదో చూసుకొని ఉంటాం. అది కారణం ఏం చేస్తుంది తెలుసా, లాస్ట్ కి వచ్చేసరికి ఆ 1 month లో వచ్చిన 300 యూనిట్లు కలిపి దీంట్లో ఎలిజిబుల్ లో లేరనేసి వచ్చేసి మిగతా వాళ్ళకి అమౌంట్ పడకుండా ఆ రీజన్ వస్తుంది అనమాట. ఆ రీజన్ చూపిస్తుంది అనమాట. ఆ రీజన్ చూపించడం వల్ల మిగతా 300 మందికి అమౌంట్ రాకుండా పోతుంది. వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. రానైన వాళ్ళు మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, కరెంట్ బిల్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి తెలుసా, స్టార్టింగ్ వాలంటీర్లు ఉన్నారా, తెలుసో తెలియక
వాళ్ళు వచ్చి హౌస్ మ్యాపింగ్ చేసుకున్నారు కదా, అది ఎలా చేసుకున్నారు తెలుసా? ఎవరెవరినో తీసుకొచ్చి ఒక ఇంటి దగ్గర పెట్టేసి అది చేయడం వల్ల 1 మీటర్ ఉన్నా గానీ వాళ్ళకి 3 మీటర్లు ఉన్నాయని, వాళ్ళకి 2 వెహికల్ లేదు 4 వెహికల్ లేకపోయినా గానీ వాళ్ళకి 4 వెహికల్ ఉందని, లేదు 100 గజాల భూమి ఉందని, ఇవన్నీ రీజన్స్ చూపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూపిస్తే 100 గజాల భూమి ఉంది కదా, ఆ భూమి మీద నాకు ఇచ్చేయండి, ఉంది కదా ఎక్కడ ఉంది చూపించండి, మాకు ఇచ్చేయండి, అది కూడా మేము యూజ్ చేసుకుంటాం కదా, నా పేరు మీద కదా చూపిస్తుంది. మాకు ఎటువంటి గవర్నమెంట్ నుండి మాకు ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాం. మేము ఈ 64 రోజులు ఉండిపోయినా కూడా ఆ వచ్చిన 20,000 రూపాయలు కూడా మాకు రాకుండా పోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్?